వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. మనం రెస్టారెంట్లో తింటాం కదా, దానికి మించిన టేస్ట్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా. బిర్యానీ అనేసరికి టెన్షన్ పడుతుంటారు, అందులో మటన్ అంటే ఇంకా టెన్షన్ ఉంటుంది కదా. అదేం లేకుండా మనం సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. కొన్ని టిప్స్ మాత్రం ఫాలో అవ్వాలి. స్టవ్ ఆన్ చేసి మసాలాలు వేపుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా సాజీరా, పట్ట, స్టార్ ఫ్లవర్‌ని తుంచి వేస్తున్నాను. 10, 15 ఇలాచీ ఫ్లేవర్ బావుంటుంది బిర్యానీలో, కొన్ని ఎక్కువే వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ స్టిక్స్, 10, 12 లవంగాలు, అనాస పువ్వు ఒక్కటే ఎయండి, ఎక్కువ వేస్తే చేదవుతుంది. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసి హై ఫ్లేమ్ పైనే ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, స్టోన్ ఫ్లవర్ వేసి కలిపేసి దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా సోంపు వేయాలి. బిర్యానీకి సోంపు ఫ్లేవర్ చాలా రుచిగా అయితే ఉంటుంది. సోంపుని, జీలకర్రని, కసూరి మేతిని మాత్రం స్కిప్ చేయకండి. దాంతోనే ఈ మటన్ బిర్యానీకి టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి పేస్ట్ చేసుకోవడానికి. ఇందులోనే కొత్తిమీర కాడలతో వేస్తున్నాను. కొద్దిగా పుదీనా, ఒక 7, 8 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి మటన్‌ని నీట్‌గా ఒక 2, 3 సార్లు కడుక్కోవాలి. ఇందులో నేను కేజీ మటన్ తీసుకుంటున్నాను బిర్యానీకి. కేజీ రైస్ కూడా తీసుకుంటాను. బోన్స్తోనే తీసుకుంటున్నాను. అది కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి. ఉడకదు అనే టెన్షన్ ఏం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. మనం కుక్కర్‌లో పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి. బిర్యానీకి పీసులు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. మరి చిన్న చిన్న పీసులుగా ఉంటే మనం కలిపేటప్పుడు ఉడికిపోయి చిదిమిపోతాయన్నమాట పీసులు. మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం మటన్‌లో వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, పెరుగు, అప్పటికప్పుడు పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం ఫ్రెష్‌గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మసాలాలు మటన్‌కి మొత్తం పట్టేటట్టుగా కలుపుకొని ఒక 2 గంటలు పక్కన పెట్టేసేయాలి. మటన్‌ని ఉడికించడానికి గానీ, లేదంటే మనం మటన్‌కి మసాలా పేస్ట్‌ని పట్టించేటప్పుడు గానీ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయము. మసాలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ మటన్ అన్నాను గదా, కేజీ మటన్‌కి కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ప్రీమియం క్వాలిటీ తీసుకోండి, రైస్ బాగా ఉంటుంది. బిర్యానీ కూడా బాగా కుదురుతుంది. ఇక్కడ పాతవి కాబట్టి యెల్లో కలర్‌లో ఉంటాయి. కొత్తవైతే కొంచెం వైట్ కలర్‌లో ఉంటాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకొని మీరు చూసి తీసుకోండి. అన్నం ఉడికించడానికి కూడా నేను కొద్దిగా తీసుకున్న ఇక్కడ మసాలాలు చూడండి. 5 ఇలాచి, సాజీరా, 2, 3 లవంగాలు, పట్ట, ఒక 2, 3 ఆకులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, నిమ్మకాయని ఇట్లా ఒత్తినట్టు తీసుకుంటే రసం మంచిగా వస్తుంది. ఇందులో నుంచి హాఫ్ చెక్క మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్‌కి 4 ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్‌ని కుక్కర్‌లో వేసుకొని మనం మటన్ ఉడికించడానికైతే వాడుకుంటాము. వీడియో లెంతీగా అవుతుందని నేను అక్కడక్కడ కట్ చేసి మెయిన్‌వే మీకు చూపిస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కూడా అందుకే షార్ట్ చేసి చూపించినాను అనమాట. మటన్ వేసి కలిపి చిన్న మంట పైనే ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించినామంటే మటన్‌లో నుంచి నీళ్లు ఊరి ఆయిల్ సెపరేట్ అవుతది. మనకి డ్రైగా కాకుండా ఉంటుంది ఈ మటన్ అనేది. నేను చెప్పిన కొన్ని టిప్స్ ఇదే అనమాట. బిర్యానీలోకి మనం మటన్‌ని వాటర్ ఏసి ఉడికిస్తే మటన్ గట్టిగా అయిపోతుంది. జ్యూసీగా అయితే ఉండదు తినేటప్పుడు. మూత పెట్టి ఒక 15 నిమిషాలు చిన్న మంట పైన ఉడికిచ్చి రైస్ ఉడికించుకోవడానికి పక్కనే వాటర్ పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలాలు, హాఫ్ చెక్క నిమ్మకాయ వేసేయాలి ఇందులోనే. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు మీరు ఉప్పునైతే చెక్ చేసుకోవచ్చు. నీళ్ళు ఉప్పుగా ఉంటే మనకి కరెక్ట్‌గా అయితే రైస్‌కి సరిపోతుంది. మటన్‌లో కొంచెం వేసినాం కాబట్టి. ఉప్పు తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి, నిమ్మకాయే మనం ఎసరులో ఎందుకేస్తామంటే రైస్ పొడి పొడిగా అవ్వడానికి ఉడికిన తర్వాత. ఈలోపు మనకి మటన్ కూడా ఒక 30% అయితే ఉడికుంటుంది. ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది. మూత తీసి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఈ టైంలో ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్ పైనుండి వేసి కలిపి మూత పెట్టి ఒక 10 విజిల్లు అయితే ఈ మటన్ని ఉడికించుకోవాలి.
నా కుక్కర్‌లో మటన్ ఉడకడానికి 10 విజిల్లు అయితే పడతాయి. మీరు మటన్ కర్రీ వండేటప్పుడు మీ కుక్కర్‌లో ఎన్ని విజిల్లు పెడితే మటన్ ఉడుకుతుందో దాన్ని బట్టి ఒక 80-90% ఈ మటన్ ఉడికించుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ 10 విజిల్లు అయితే పెడుతున్నాను. ఈలోపు మనకు ఎసరు గూడా మరిగిపోయి ఉంటుంది గదా! ఇందులోకి నీళ్లు వంపేసి ఈ బియ్యం ఇందులో అయితే వేసేయాలి. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ మంచిగా నాని మనకి విప్పుకున్నట్లయితే అనిపిస్తాయి. బియ్యంలో నుండి నీళ్లు వంపేసి మరుగుతున్న ఎసరులోకి వేసి ఎక్కువ సార్లు కలపకుండా బియ్యం వేసిన తర్వాత ఒకేసారి కలిపి ఒక 70% అయితే ఈ రైస్‌ని మనం ఉడికించుకోవాలి. ఎక్కువ సార్లు కలిపితే బియ్యం విరిగిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి మటన్ గూడా ఉడికిపోతుంది గదా! ఒకసారి చెక్ చేసుకుందాము. నేనిప్పుడు కలిపినప్పుడు నాకిక్కడ గ్రేవీ అయితే మటన్ బిర్యానీ కోసం పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మనం పెరుగు, టమాటాలు వేస్తాం గాబట్టి ఆ పేస్ట్‌తోని ఈ మటన్‌లో నుంచి నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు 70% ఉడికిన రైస్‌ని వేరొక గిన్నెలోకి అయితే వేసేస్తున్నా నేను. నేను రైస్ ఉడికించిన గిన్నెలోని బిర్యానీ చేసుకుంటున్నా కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. మంచి పుల్లలుగా అయితే ఉంటుంది. అప్పుడే ఈ రైస్ ఒక 70% అయితే ఉడికినట్టు. మనం బిర్యానీ ఉడికించుకునే హండీలోకి ముందుగా మటన్ గ్రేవీతో పాటు కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌లో అలాగే మటన్ వేయాలి, రైస్ వేయాలి, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా అట్లా ఇక్కడ నేను 3 స్టెప్స్ అయితే వేస్తున్నా. కేజీ రైస్ కాబట్టి, కేజీ మటన్ కాబట్టి తక్కువేం పడవదు. మనకు మినిమమ్ 3 స్టెప్‌లయితే వస్తుంది. కొద్దిగా చేసుకుంటాము ఒక హాఫ్ కేజీ అన్నప్పుడు ఒక 2 స్టెప్స్ అయినా వేసుకోండి. మనకు దమ్ అయిన తర్వాత ఈ బిర్యానీ తీసేటప్పుడు మసాలా, వైట్ రైస్ పీసులు ఈవెన్‌గా అయితే వస్తాయి. రైస్ మొత్తం మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మటన్ ఉడికించలేదు కదా వాటరేసి గ్రేవీ సరిపోదేమో దమ్‌కి అనుకునేవాళ్ళు, ఈ టైంలో మనం బిర్యానీ ఉడికించగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా! టీ గ్లాస్ అన్ని వాటర్ పైనుంచి జల్లుకొని దమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న మంట పైనే ఒక 15 నిమిషాలైతే ఈ బిర్యానీని దమ్ చేస్తున్నా. పైన వేడి నీళ్ళు పెట్టినాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఒక 10 నిమిషాలు రైస్‌ని వదిలేసేయాలి. వేడి చల్లారిన తర్వాతే కొద్దిగా మనం ఈ బిర్యానీని సర్వ్ చేసుకొని తినాలి. అప్పుడు కలిపిన రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఎప్పుడు రైస్ తీసినా ఒక సైడ్ నుండి అయితే తీసుకోండి. ఇక్కడ ముక్క కూడా మనకి మెత్తగా ఉడికి జ్యూసీలాగా అయితే ఉంటుంది. అస్సలు డ్రై అవ్వదు. నేను తీసుకున్న మటన్‌కి, టమాటాకి, పెరుగుకి గ్రేవీ అయితే సరిపోతుంది ఉడికించుకున్న మటన్‌కి. రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది చూడండి. ఎక్కడ ముద్ద లేకుండా. అలాగని ఉడకకుండా గింజలుగా అయితే ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా జ్యూసీగా ఉంటుంది. మటన్ గానీ, రైస్ గానీ రెస్టారెంట్‌కి మించిన టేస్ట్‌తో మనం ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వండుతున్నామనే టెన్షనే లేదు. వీడియో చూస్తున్నంత ఈజీగా మీరు ఈ మటన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది.